నరేంద్ర మోడీ ఎప్పుడు టార్గెట్ అవుతానే ఉంటారు. ఆ మధ్యన 2 ఏళ్ల క్రితం అనుకుంటా. డిస్‌లైక్‌లు ఆయన 'మన్ కీ బాత్' పెడితే దాన్ని డిస్‌లైక్ చేస్తూ దాదాపుగా 15,00,000 మందో ఏమో డిస్‌లైక్ చేశారు. 12,00,000 మంది. అంటూ అదే ప్రపంచ చరిత్రలో అతిపెద్ద రికార్డ్ అని ప్రచారం చేస్తే కాంగ్రెస్. చేసిందేంటి వాళ్ళ ఎకోసిస్టమ్ మొత్తం కలిసి డిస్‌లైకులు చేసుకొచ్చారన్నమాట. బట్ అట్ ద సేమ్ టైమ్ మామూలుగా మిగతా వాళ్ళు చూస్తారు. కానీ ఆ లైక్ చేయడం ఇట్లాంటిది ఉండదు. దాన్ని బేస్ చేసుకొని జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద మళ్ళీ ఒక అటాకింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. నెగెటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ కావాలి. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మొన్నే జీఎస్టీ ధరలు తగ్గిన తర్వాత పెద్ద ఎత్తున పబ్లిక్‌లో పాజిటివ్ ఇమేజ్ వస్తుంది. అలాగే అమెరికా అధ్యక్షుడిని సైతం పట్టించుకోడు. చైనా వాళ్ళైనా సరే కేర్ చేయడు అన్నటువంటి కాన్సెప్ట్ ఆయన మీద పేరు పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు వద్దన్నా సరే గూగులోళ్ళొచ్చి ఇక్కడ డేటా సెంటర్ పెట్టారంటే ఏ స్థాయిలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి ఒకసారి ఇవన్నీ వచ్చినాయి అంటే డెవలప్‌మెంట్ గ్రోత్ అనేది పరుగులు పెడుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పటికే చర్చలు ప్రారంభమైనయి. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి సందర్భం భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఎందుకు చేస్తున్నారు? దాని వెనకాల ఉన్న కుట్రల్ని ఛేదించాలా, తేల్చుకోవాలి.